చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని చూస్తే ఒక అనుభవజ్ఞుడు, ఒక విజనరీ ఉన్నట్టుగా తనంతట తానుగా చెప్పుకునేటువంటి నేనే గొప్ప నాయకుడిని స్వయంగా ప్రకటించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా మత్స్యకారులకు సంబంధించి ఒక భరోసా కల్పించడం కానీ మత్స్యకారులకు అండగా నిలుస్తామన్నటువంటి ధీమా కానీ వాళ్ళకి కల్పించలేకపోయాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తాలూకు చంద్రబాబు నాయుడు వనులో వెనుకు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈరోజు చూసాం. చంద్రబాబుకి ఆ వెన్నులో వణుకు వల్లనే ఈరోజు వెంటనే అక్కడే అదే ప్రాంతాన్ని కావలి నియోజకవర్గంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఆయన రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకోవడం తప్ప ఎక్కడ కూడా మత్స్యకారులకు తాను ఏమి చేశాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, మత్స్యకారులకు అన్యాయం జరిగింది, అన్యాయం మీద ఏం మాట్లాడతాడు అనేటువంటి దాని మీద ఎక్కడా స్పష్టత ఇవ్వలేకపోయాడు. అనేక సంఘటనలు జరిగాయి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటి మీద కూడా నిశ్చితంగా మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మత్స్యకారులందరూ ఏం ఆశించారు అంటే, చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మత్స్యకారులకు భరోసా కల్పించాడు కాబట్టి, ఈరోజు అధికారం చంద్రబాబుది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని పరిశీలించి మత్స్యకారులకి ఒక అండదండలు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పని అందరూ ఊహించారు, అందరూ ఆశించారు కూడా. ఆ సమావేశానికి కూడా పాపం ముందుగానే నిఘా వర్గాలు హెచ్చరించినట్లున్నాయి. నిఘా వర్గాల నీడలో ఈరోజు చంద్రబాబు నాయుడు కార్యక్రమం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా అనుమతిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు చంద్రబాబును అనుకున్నారేమో కానీ ఒక ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని పరిమిత సంఖ్యలో అనుమతించడం జరిగింది. అంతా కూడా ఒక స్టేజ్ షో లాగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టలేకపోయాడు కాబట్టి ఆ నిఘా నిఘలో తమకి అనుకూలు సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను దానికి తరలించి ఆ కార్యక్రమాన్ని ఏదో మామ అనిపించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాట్లాడారు కాబట్టి నేను కూడా వెళ్ళి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తుమ్మలపెంటలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు మాటలు అనేదానికన్నా చంద్రబాబు కోతలు అంటే బాగుంటుంది. చంద్రబాబు తన వయస్సు, హోదా, ఉనికి అన్నీ మర్చిపోయి కోతల రాయుడు అవతారం వచ్చాడు. చంద్రబాబు నాయుడు కోతల రాయుడు అవతారం చూసి ఈరోజు ప్రజలు, మత్స్యకారులు అందరూ కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. చెప్తాడు చంద్రబాబు, దేశంలో నా అంత రాజకీయ నాయకుడు లేడు, నేను 50 ఏళ్ళు ఉన్నటువంటి వాడిని అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఏ విధంగా అబద్ధాలు వల్లివేశాడనేటువంటిది ఈరోజు ఆ తుమ్మలపెంట వేదిక ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమయం లేదు, సందర్భం లేదు, ఆ కార్యక్రమం దేనికోసం వచ్చామనేటువంటిది లేదు. సమయం లేకుండా, సందర్భం లేకుండా, కార్యక్రమం ఏమి వచ్చామనేటువంటి ఆలోచన లేకుండా, ఏమి మాట్లాడాలి, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మనం వ్యవహరించాలనేటువంటిది లేకుండా, ఇవి ఏమీ పట్టించుకోకుండా కేవలం ఒకే ఒక అజెండాతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సమావేశం నిర్వహించారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలా, జగన్మోహన్ రెడ్డి గారి బురద జల్లాలా, లేకపోయినటువంటి అబద్ధాలను వల్లివేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంత ప్రజలకు కానీ మత్స్యకారులు కానీ ఎక్కడా కూడా ఇది మేలు జరిగిందని కానీ మేలు చేస్తాననేటువంటి మాట ఆయన నోటుకుండా రాలేదు. ఎందుకనే దావోసు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, లేదు ఎక్కడన్నా శివనవరాత్రులు, దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, అమ్మవారి దేవస్థానానికి పోతే అక్కడ కూడా బట్టలు ఇవ్వడానికి వెళ్ళినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. ఎక్కడన్నా వినాయకుడి మండపాలు ఉంటాయి, మామూలుగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు మామూలుగా వినాయక చవితి సందర్భాల్లో అక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గణేష్ నవరాత్రుల సందర్భాలు అక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. కాబట్టి అది బహిరంగ సభ, అసెంబ్లీనా, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవమా, లేకపోతే ఒక ప్రెస్ మీటా, ఏది వచ్చినా సరే నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప మరొకటి కనిపించేటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి దగ్గర రాజకీయ మాటలు, ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆయన బరి తెగించి మాట్లాడడానికి ఈరోజు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కావలి సభలో కూడా అదే తంతు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మత్స్యకార సేవలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడగలరు, మత్స్యకారులకు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, తాను ఏం చేశాడని చెప్పుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు క్రెడిట్ రావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా నేనేం చేశానని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. అందుకనే రకరకాల మాటలు చెప్పాడు. గొడ్డల పార్టీ అన్నాడు, విధ్వంసం జరిగింది అన్నాడు, ఆ పరిపాలన అంతా గాడిన పెడుతున్నాం అన్నాడు, ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తీవ్రంగా కష్టపడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చాడు.
దానితో పాటు నిస్సిగ్గుగా నిర్లజ్జగా లేనిపోయినటువంటి అబద్ధాలన్నీ కూడా ఒల్లివేసుకునేటువంటి పరిస్థితి. ఈ 33 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నాడు. 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం నేను ముఖ్యమంత్రిని ఊహించుకున్నా ఆలోచించుకున్నా సరే అటువంటి వాటిని మాట్లాడడానికి బిడియపడతాడు, సిగ్గుపడతాడు. చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఈరోజు నువ్వు నిర్వహించినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల్లో కూడా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం లేకపోతే వాటిలో 10% కూడా రియలైజ్ కావాలనేటువంటి నిజం నీకు తెలిస్తే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చేటువంటి దానికన్నా కూడా నువ్వు అదనంగా చెప్పి లేని ఉద్యోగాలు ఒక 24 లక్షల ఉద్యోగాలు నువ్వు వస్తాయని చెప్పి నువ్వే సృష్టించినట్టుగా నువ్వే తీసుకొచ్చినట్టుగా ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడికి చెల్లింది తప్ప మరి ఎవరికి చెల్లినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వచ్చి చెప్పాడు మత్స్యకార సేవలో నేను మత్స్యకార భరోసా ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేది. ఈ రోజు మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, నువ్వు వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భరోసా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇచ్చావా? ఆ బకాయిలైనా క్లియర్ చేసావా? అంటే ఒక్క సంవత్సరం ఎగ్గొట్టి 3 నామాలు పెట్టావు, మత్స్యకారులకు సంబంధించి మోసం చేశావు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో అరువులందరినీ ఒక్కొక్కరిగా తొలగించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక మంది మత్స్యకారులు జేడీ ఫిషరీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి మీరు రండి మమ్మల్ని పరిశీలించండి అని చెప్పినా, మొట్టమొదట జాబితా వేసినా, ఆ తర్వాత రకరకాలుగా కుదించి అరువులందరినీ తొలగించి ఈరోజు అర్హత కలిగినటువంటి వాడికి కూడా మత్స్యకార భరోసా అందివ్వకుండా మత్స్యకార సేవలు అని చెప్పుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. మొదట 1,52,000 మందిని ఎంపిక చేశామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత అనేక కారణాలు చూపించి 1,43,000 మందికి కుదించారు. మరలా ఈ రోజు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తాను 1,31,000 మందికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే దాదాపుగా మీరు అర్హులందరినీ ఏరి వేసిన తర్వాత ప్రకటించినటువంటి జాబితాలోనే అర్హులకు అన్యాయం చేస్తూ మీరు ప్రకటించినటువంటి జాబితాలోనే 1,52,000 మంది ఉంటే అది కార్యరూపం దాల్చినప్పటికీ మరొక 21,000 మంది మత్స్యకార కుటుంబాలకు మీరు ద్రోహం తలపెట్టి అర్హులైనటువంటి వాళ్ళని తొలగించి ఈరోజు మొక్కుబడిగా మేము సంబంధించి దీన్ని వేస్తున్నాము అని అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటనలు మరొకటి ఉంటాయా చంద్రబాబు? ఇదేనా నువ్వు కోరుకుంటున్నటువంటి మత్స్యకార సేవ? ఇదేనా అర్హులైనటువంటి వాళ్ళకి నువ్వు ఇస్తానన్నటువంటి మత్స్యకార భరోసా ఎగ్గొట్టి నేను మత్స్యకార సేవలో తరిస్తున్నానని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? సరే, దాని గురించి వదిలేస్తే 2 ఏళ్ల నుంచి దాదాపుగా మత్స్యకారులకు సంబంధించినటువంటి డీజిల్ సబ్సిడీలో కూడా కోత పెట్టి అర్హత కలిగినటువంటి బోటుకు నువ్వు డీజిల్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు మొండి చేసి చూపించి అదేమంటే మత్స్యకార సేవలో అని చెప్పి 4 మాటలు నువ్వు రాసుకొచ్చి ఆ కంప్యూటర్లో టైప్ చేసుకొని తీసుకొచ్చి ఆ ఐప్యాడ్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వాటిని చదివి వినిపించడం కాదు. నువ్వు ఒక్కసారి ఆలోచించి నువ్వు ఏం చేసావు మత్స్యకారులకు అనేటువంటి దానికి నీకే సమాధానం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 5 సంవత్సరాల్లో మత్స్యకార భరోసా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇస్తుంటే ఆ 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పి 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో మత్స్యకార కుటుంబాలకు 538 కోట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎట్లాంటి పనిచేసిన మత్స్యకారులకు ఏ విధంగా ఉన్నాడు? 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధ సమయంలో నువ్వు ఇచ్చిందంతా 2,000 రూపాయలు. 2019లో ఎన్నికలు వస్తే నువ్వు వాళ్ళ మత్స్యకారుల ఓట్ల కోసం వాళ్ళు ఏదో విధంగా ప్రలోభ పెట్టడానికి బుద్ధగించడానికి దాన్ని 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నువ్వు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలకి 10,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అర్హులైనటువంటి వాళ్ళు అందరికీ ఇచ్చారు. 5 సంవత్సరాలు ఇస్తే మీలాంటి 9 సంవత్సరాలు ఎగ్గొట్టలా 5 సంవత్సరాలు ఇచ్చాం. 538 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పట్టణంలోకి మత్స్యకార భరోసా ఆ కుటుంబాల్లో జమ చేయడం జరిగింది. కాబట్టి నీ పరిస్థితి ఏంటి అంటే 2014-15లో నువ్వు ఎంతమందికి ఇచ్చావు మత్స్యకార భరోసా? 2,000 రూపాయలు 12,128 కుటుంబాలకు ఇచ్చావు. సిగ్గుపడాలి మాట్లాడడానికి, మత్స్యకారుల గురించి మాట్లాడడానికి అసలు నీకు అర్హత లేదు. నువ్వు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 12,128 కుటుంబాలకు 2,000 రూపాయలు చొప్పున వేట నిషేధ సమయంలో వాళ్ళకి జమ చేసినటువంటి ఘనుడు నువ్వు. నువ్వు ఈ రోజు మత్స్యకారుల గురించి, మత్స్యకారుల సంక్షేమాల గురించి, మత్స్యకారులకు నేను సేవ చేస్తానని ప్రకటించడం అనేటువంటిది ఆ చేపలు కూడా సిగ్గుపడతాయి. ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ చెరువులో ఉండేటువంటి చేపలు కూడా ఇటువంటి సిగ్గుమాలను వచ్చారా మా గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి వాటి కనుక మెదడనేది ఉంటే నిన్ను కూడా చీకొడతాయి చేపలు. మత్స్యకారులు కాదు, మత్స్యకారులు పట్టుకునేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి వృత్తి అయినటువంటి చేపలు కూడా నిన్ను చీకొడతాయి. చంద్రబాబు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.
2018-19 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నీ జిమ్మిక్స్ అని తెలుసు కాబట్టి 4,000 రూపాయల నుంచి 12,000 కుటుంబాలకు బదులు 80,000 కుటుంబాలకు ఆరోగ్యం. సరే, ఆ రోజు నువ్వు ఎన్నికలు వచ్చేటప్పటికి నువ్వు 4,000 రూపాయలు చేసావనేటువంటి మత్స్యకారులు అందరూ కూడా గమనించారు. మొత్తం మీద నువ్వు ఇచ్చింది ఎంత అని చూస్తే 2014-15 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో నువ్వు ఇచ్చినటువంటి మొత్తం 2,50,00,000 ఒక్క సంవత్సరంలో. నీ హయాంలో నువ్వు మొత్తం కలిపి 5 సంవత్సరాలు ఇచ్చింది 2018-19లో 32 కోట్లు ఇచ్చావు. 5 సంవత్సరాలు కలిపి నువ్వు మొత్తం కూడా ఎక్కడ కూడా గుర్తు 2018లోకి వచ్చేటప్పుడు మొత్తం నువ్వు చివరి సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పుడు 32 కోట్ల రూపాయలు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 538 కోట్ల రూపాయలు మత్స్యకారులకు సంబంధించి ఇచ్చాడు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు డీజిల్ సబ్సిడీ గురించి. నీ హయాంలో డీజిల్ సబ్సిడీ ఎంత ఉంది? 6 రూపాయలు. ఆ 6 రూపాయలు కూడా ఏంటి, ఎప్పుడు వస్తుందో తెలియదు. పాపం వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు చెప్తున్నాను, నేను ఎంత ఇచ్చాను అనిపించాను. నీ హయాంలో వచ్చిన చంద్రబాబు నీకు మతిమరుపు ఉంది కాబట్టి ఆ మతిమరుపు మాట్లాడినట్టుకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇచ్చేవాడివి. ఆ 6 రూపాయలు కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి జమ అయ్యేది. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత 6 రూపాయలని డీజిల్ సబ్సిడీ లీటర్ 9 రూపాయలు చేశాడు. అది కేవలం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చాడు. ఆ కార్డులో గుర్తింపు పొందినటువంటి పెట్రోల్ బంకుల్లో నేరుగా వాళ్ళు వెళ్ళి పట్టించుకుంటే 9 రూపాయలు తగ్గించుకుని నేరుగా మరలా నీలాగా 6 నెలల సంవత్సరం దాకా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా 9 రూపాయలు తగ్గించుకుని వాళ్ళకి డీజిల్ పట్టేటువంటి సౌకర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. కాబట్టి నీ వల్ల కాదా, నువ్వు 6 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తే 6 నెలల సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 9 రూపాయలు అదే రోజు వారికి చేయనటువంటి విధంగా ఏ రోజు డీజిల్ పట్టించుకుంటే ఆ రోజు వారికి 9 రూపాయలు తగ్గించుకుని ఆ మినహాయింపులు ఇచ్చి కొరవద్దులు చెల్లించేటువంటి వెసలబాటు సౌలభ్యం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. అందుకనే దాదాపుగా ఒక్కసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి 24,034 బోట్ల డీజిల్ సబ్సిడీ కిందనే 98 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి చివరి సంవత్సరంలో 50 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. 4,098 కోట్లు ఇచ్చాం. తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో మరో 50 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు దురదృష్టవశాత్తు గల్లంతైతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి దాన్ని 5 లక్షల రూపాయలు చాలు, 5 లక్షల రూపాయలు చాలా తక్కువ కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 కేసుల పైగా బకాయిలతో సహా, నువ్వు పెట్టినటువంటి బకాయిలతో సహా సుమారు 7 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబాలకు చెల్లించి అండగా గల్లంటినటువంటి మత్స్యకార కుటుంబాలకి 5 లక్షల రూపాయలు బకాయిలతో పాటు 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా చెల్లించినటువంటి ఘనత నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నిటిలో అబద్ధాలు చెప్పారు చంద్రబాబు. చివరికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద కూడా అబద్ధాలు చెప్పి వెళ్ళారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో చంద్రబాబు చెప్తున్నాడు, దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు 288 కోట్లతో పూర్తి చేసాము, దాదాపుగా పూర్తయ్యాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ₹1 నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టావా? జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ రావడం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు మత్స్యకారులకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వచ్చింది తప్ప నీ హయాంలో ఒక్క పనైనా సరే వాళ్ళకి జరిగిందా? దానికి సంబంధించి లేనిపోయింది. నేను 80% పూర్తి చేశా, 288 కోట్లు తెచ్చా, ₹1 కట్టడి బట్టి వేసావా? ₹1 ఖర్చు పెట్టావా? ఏమి పెట్టకుండా ఈరోజు అంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్తున్నావు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇది తగునా? ఇంతకన్నా పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నాడు? బహుశా దేశంలో ఎవరన్నా ఉన్నాడా? ప్రపంచంలో ఎవరన్నా ఉన్నాడా? ఇంతకన్నా దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి వాడు నువ్వే. అబద్ధాలు పేటెంట్ నువ్వు అబద్ధాలకి. కాబట్టి దాన్ని నేనే అబద్ధాలు చెప్పాలా, నేను అబద్ధాలే చెప్తాను, నిజం చెప్పడానికి ఉంది తప్ప ₹1 ఖర్చు పెట్టకుండా కట్టడం మట్టి అయినటువంటి నువ్వు 288 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 50% పూర్తి అని చెప్పి ఏమాత్రం సిగ్గు లేకుండా బిడియ లేకుండా మాట్లాడాలంటే నిజంగా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించారు ఆయన హయాంలో. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రారంభించారు ఆయన హయాంలో. మత్స్యకారులందరికీ ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద 4 పోర్టులు ఉంటే ఆ 4 ప్రదేశాలు 6 పోర్టులు ఉంటే కొత్తగా 4 పోర్టులు అదనంగా తెచ్చారు. ఆ రోజు ఆయన ముందు 6 పోర్టులు ఉంటే 4 పోర్టులు అదనంగా తీసుకురావడంతో పాటు ఆ 4 పోర్టులతో పాటు కూడా మరొక 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావాలని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్లు శాంక్షన్ చేయించారు. ఒక మ్యాప్ గీసి రాష్ట్రంలో ఎక్కడ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి, ఆ మత్స్యకార కుటుంబాలు ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళకి మనం మేలు చేయాలని ఆ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన జరిగినటువంటి అభివృద్ధి తాను చేసినట్టుగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటటువంటి పని. నీకు ఒకవేళ తెలియకపోతే గుర్తు చేసుకో. మరలా చెప్తున్నాం, 26,000 కోట్ల రూపాయలతో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ
ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించడం జరిగింది. ఈరోజు నువ్వు చూస్తే 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, అదేవిధంగా 150 కోట్లతో 5 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెడితే మొత్తం పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో మరో 6,000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం కోసం 20,000 కోట్ల రూపాయలకు శ్రీకారం చుట్టడమే కాకుండా దాదాపుగా మరో 6,000 కోట్ల రూపాయలతో వాటిని విస్తరించాలనేటువంటి ఆలోచన చేసి 26,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి భూసేకరణలు పూర్తి చేశారు, అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చారు, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి అయింది, బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు అన్ని కూడా పూర్తి అయిన తర్వాత నువ్వు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకపోయినటువంటి వాడు నువ్వు ఒక అనుభవజ్ఞుడువా, నువ్వు ఒక విజనరీ లీడర్వా, నువ్వు ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడతావా? మత్స్యకారుల గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? మత్స్యకారుల గురించి మాట్లాడేటువంటి హక్కు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కొత్తగా 4 పోర్టులు తీసుకొచ్చి మత్స్యకారు కుటుంబాలను ఆదుకోవాలనుకుంటే ఆ తీర ప్రాంత ప్రజలను ఆదుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మత్స్యకారులు ఏ రోజు పట్టించుకోకుండా మత్స్యకారుల ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నటువంటి నువ్వు ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నావు అంటే ఈరోజు అంతకన్నా దయ్యాలు వేదాలు వెలుగుతున్నట్టుగా ఉంది తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి మాటలు మరొకటి కావు. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జువలతున్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి దాని గురించి ఆలోచన చేయకుండా ఈ 2 సంవత్సరాలు ఏమి పట్టించుకోకుండా తాత్సారం చేస్తూ ఈరోజు మరలా దాని గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా దాన్ని వచ్చి ప్రారంభించాలి మత్స్యకారులతో కలిసి అనుకుంటే ఆ లోపల ఎన్నికలు వచ్చాయి. జూన్లో ప్రభుత్వం మారింది. 2024లో ఆగస్టులో జూన్ 2024 ఆగస్టులోనే నరేంద్ర మోడీ గారు దాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతున్నా దాన్ని కనీసం మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో అక్కడికే వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నువ్వు చెప్పాల్సింది ఆ ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఏదో ఫిషింగ్ హార్బర్ కట్లా జగన్మోహన్ రెడ్డి గారు సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ దగ్గర నుంచి, జ్యూల్ రూమ్ దగ్గర నుంచి, డ్రైవింగ్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుంచి, నెట్ మెండింగ్ మిషన్ దగ్గర నుంచి, బోట్ రిపేర్ సంబంధించినటువంటి వర్క్ షాపుల దగ్గర నుంచి, గేర్ షెడ్ల దగ్గర నుంచి ఒక ఫిషింగ్ హార్బర్ కి ఏమేమి సదుపాయాలు అంటే ప్రతి దగ్గర దువ్వలతో పాటు ఎక్కడెక్కడైతే ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయో ప్రతి ఫిషింగ్ హార్బర్ లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు మత్స్యకారు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్యాకింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యూ అడిషన్ కానీ ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక పెద్ద ప్రణాళిక వేశాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు. 2024లో బహుశా ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే దాదాపు 20,000 మందిని బోట్లకు ఓనర్లుగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయన పద్ధతి తీసుకున్నారు. 200 మెకనైజ్డ్ బోట్లు తీసుకురావాలి. ఆ 200 మెకనైజ్డ్ బోట్లు ఈరోజు చంద్రబాబు చెప్తున్నాడు 200 మెకనైజ్డ్ బోట్లు నేను తీసుకొస్తాను, 200 మెకనైజ్డ్ బోట్లు నేను మంజూరుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. 200 బోట్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,250 మెకనైజ్డ్ బోట్లకు ప్రణాళిక చేయడం జరిగింది. జూలైలో ఏకంగా 1,250 మెకనైజ్డ్ బోట్లని మత్స్యకారులకు సంబంధించినటువంటి హక్కుగా పొందాలని ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆరాటపడ్డారు. దానికి సంబంధించి ఒక్కొక్క బోటుకి ఒక 10 నుంచి 15 మందిని ఎంపిక చేసి వారిని గ్రూపులుగా అందరినీ కలిపి ఓనర్లుగా చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. ఆ రోజు కూడా ఖచ్చితంగా చెప్పాడు వాళ్ళు 10% కనుక కంట్రిబ్యూట్ చేస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వడమే కాకుండా మరో 40% వాళ్ళకు లోన్ కూడా మంజూరు చేయించేటువంటి సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని కల్పిస్తుంది. కాబట్టి ఒక్కొక్క యూనిట్ లో 15 మంది వరకు 1,250 మెకనైజ్డ్ బోట్లు తీసుకొస్తే ఒక 20,000 మందిని బోట్లు ఓనర్లుగా చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టవశాత్తు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేకపోయింది కాబట్టి ఆ 20,000 మంది ఓనర్లు కాలేకపోయారు. ఈ రోజు నువ్వు చెప్పినట్టుగా నువ్వు సన్నాయి నొక్కినట్టుగా నేను ఏదో 200 మామూలు తీసుకొచ్చి 200 మెకనైజ్డ్ బోట్లు కాదు 1,250 మెకనైజ్డ్ బోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శ్రీకారం చుట్టాడు. అంత ధైర్యం దమ్ము నీకు లేదు కాబట్టి ఏదో నేను 200 మెకనైజ్డ్ బోట్లు అని చెప్పు. తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిగా హక్కుగా ఇచ్చినటువంటి జువలతున్న ఫిషింగ్ హార్బర్ ని సాగర్ డిఫెన్స్ కి అమ్ముకున్నాం ప్రైవేట్ సంస్థకి. దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఒక పక్క ఉన్నటువంటి వసతి సదుపాయాలను విస్తరించకుండా కల్పించకుండా ఉన్నటువంటి కాలువని చెప్పి మత్స్యకారులు ఇంకా దాన్ని ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఉన్నటువంటి అన్నింటినీ ఎక్స్పాన్షన్ కి రాష్ట్రంలో ఒక 6,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రణాళిక సిద్ధం చేస్తే తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే తమరు పుట్టరత్నం లోకేష్ బాబు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో సాగర్ డిఫెన్స్ కి అమ్ముకున్నావు.
వాళ్ళకి కట్టబెట్టావు, దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డావు, మత్స్యకారులు కడుపు కొట్టావు. ఈరోజు మత్స్యకారులు అందరూ కోర్టు ఆశలతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు మాట్లాడాడు సాగర్ డిఫెన్స్ కి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు రద్దు చేసుకుంటారు అనుకుంటే మీరు బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏమి నమ్మొద్దు, సాగర్ డిఫెన్స్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో దానిలో ఉన్నటువంటి ఆస్తిని కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సదుపాయాలు కానీ పూర్తి స్థాయి స్థానికంగా ఉండేటువంటి ఆ ప్రాంత మత్స్యకారులకే కల్పిస్తాము హక్కు అని మీకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నువ్వు చెప్పాలని వచ్చినటువంటి వాళ్ళ ఆశల మీద, మత్స్యకారుల ఆశల మీద సాగర్ డిఫెన్స్ గా ప్రైవేట్ చేయలేదనేటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నాను అనుకుంటే దానిని మరలా డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ కి ప్రైవేటీకరణకే నేను అడుగుతున్నానని చెప్తూ దాని మీద ఎవరో చెప్పినటువంటి మాటను నమ్మొద్దు అని చెప్పి ఒక సన్నాయి నూకులు పోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మత్స్యకారులు కూడా చీకొట్టుకుంటూ ఉసూరంటూ ఏదో చెప్పాలనుకుంటే ఇది చెప్పలేదు సాగర్ డిఫెన్స్ కి సంబంధించి నేను ప్రైవేటీకరణ చేయడం లేదనేటువంటి హామీ కోసం వస్తే ఆ హామీ కూడా ఇవ్వకుండా దాని మీద నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మత్స్యకారుల గురించి కానీ తీర ప్రాంత ప్రజల గురించి కానీ ఆలోచన చేశాడా? దానికి సంబంధించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. చంద్రబాబు నాయుడు ఈ జన్మలో లేదా మరో 100 జన్మలు ఎత్తినా మత్స్యకారులకు సంబంధించి ఆలోచన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రతి 50 కిలోమీటర్లకి తీర ప్రాంతానికి సంబంధించి ఒక పోర్టు రావాలని చెప్పి కోరుకున్నాడు. ఆ పోర్టులతో పాటు దాన్ని అనుసంధానిస్తూ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ లైనింగ్ సెంటర్ కానీ ఉండాలని చెప్పి ఒక బ్లూ ఎకానమీకి మత్స్యకారులకు సంబంధించి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేశాడు. ఈ రోజు ఆ విధంగా ఆ ఎకానమీ బిల్డప్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం కాకుండా ఆ దిశకు అడుగులు వేశాడు, వాటికి పనులు చేపట్టాడు, శ్రీకారం చుట్టాడు. ఈ రోజు చంద్రబాబు తానంతట తానే నేను సీనియర్ నేను చెప్పుకునేటువంటి వాడు ఏ రోజైనా ఆ దిశగా ఆలోచించాడా? మత్స్యకారులకు ఏదైనా మేలు చేయాలనేటువంటి ఒక్క పనైనా చంద్రబాబు నాయుడు ఆయన జరిగిందే? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నువ్వేదో కొనసాగించడం తప్ప నీ అంతట నువ్వుగా ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భం కానీ కొనసాగించినటువంటి సందర్భం కానీ ఏ రోజైనా ఉంది అంటే దాదాపుగా ఎప్పుడు లేదు. కాబట్టి నీకు ఏ రోజు కూడా ఒక ఫిషింగ్ హార్బర్ తీసుకురావాలని కానీ ఏదో ఒక ఫిష్ లెండింగ్ సెంటర్ తీసుకురావాలని కానీ మత్స్యకారులకు అండగా నిలవాలన్నటువంటి కానీ ఏ రోజు నీకు లేదు. కాబట్టి 2 ఏళ్లు ప్రారంభించినటువంటి ఆ దువ్వల కింద ఫిషింగ్ హార్బర్ ఈ రోజు కూడా పూర్తి చేయకుండా నువ్వు మరొకసారి మత్స్యకారులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశావు. కాబట్టి ఖచ్చితంగా నీకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన అంచెలంచెలుగా దీన్ని ఏ విధంగా ప్రైవేటైజ్ చేద్దామనేటువంటి ఆలోచన తప్ప మత్స్యకారులకు వెంటనే తీసుకొచ్చి దాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి దాన్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. ఈరోజు అందుకనే వాటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొన్న వచ్చినప్పుడు, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది, దీనికి 41,000 టన్నుల మత్స్య సంపద వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దాని గురించి ఆలోచన చేయకుండా ఏదో ఒక విధంగా మాట్లాడి ఈరోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగర్ డిఫెన్స్ మీద ఎక్కడ కూడా నువ్వు దానికి సంబంధించి ఒక ఇతివృత్తమైనటువంటి హామీ ఇచ్చినట్లేదు. దాంతోపాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మత్స్యకారులందరూ ఆవేదన చెందేటువంటి ప్రధానమైనటువంటి అంశం మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్ల దొంగతనం. దాని గురించి నువ్వు ప్రస్తావిస్తాడేమో, పాపం బీదా మస్తానరావు చేశాడు కాబట్టి నువ్వు ఒప్పుకుంటాడేమో. ఇది నువ్వు చెప్పావు, తీరం మనదే, బోటు మనదే అన్ని చెప్పావు. దొంగతనం కూడా మీదేనా? వాళ్ళు చేసిపోయారే దొంగతనంగా, బీదా మస్తానరావు నీ కొడుకు లోకేష్ వచ్చినప్పుడు పంపించేశారే, ఆ దొంగతనం ఎవరు చేసినట్టు అది కూడా మందే, తీరం మందే, బోటు దొంగతనం మందే అన్ని చెప్పుకుంటే బాగుండేది. దాంతో దాన్ని చెప్పలేదే, తీరం మందే, బోటు మందే అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి మత్స్యకారులు రాకూడదు అని చెప్పారు. వచ్చినటువంటి మత్స్యకారులు ఇతర రాష్ట్రాల్లోకి వచ్చారు, మత్స్య సంపదను దోచుకున్నారు, నీ ప్రభుత్వం ఎవరో పట్టించుకోలేదు. మత్స్యకారులే ప్రణాళిక తెగించి ఆ కళాశాల నుంచి వచ్చినటువంటి బోట్లను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. ఫిషింగ్ ఆఫీసర్స్ వెళ్ళారు, ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎన్టీఓకి వెళ్ళి 2 కంప్లైంట్ ఇచ్చారు. బోగోలు పోలీస్ స్టేషన్ లో ఒకటి, కావల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. వాళ్ళు పాపం ప్రాణాలు తెగించి కరేకల బోట్లు వచ్చి వాళ్ళ మత్స్య సంపదను కొల్లబడుతుంటే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తే స్టేషన్ పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా తరలించేస్తే మీ పార్లమెంట్ సభ్యుడు బేదా మస్తానరావు రోజు మొహం తెలియనట్టుగా రాలే అక్కడికి, లేదా నీకు మొహం తెలియక ఆయన తీసుకురాలేదో ఏదో మీ ఇద్దరు తెలియదు. చంద్రబాబుతో ముఖం తెలలేదా లేదా బేదా మస్తానరావు ముఖం తెలలేదో తెలియదు, కానీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టలేకపోయారు, వాళ్ళ సొంత ప్రాంతంలో కూడా రాలేకపోయారు. కాబట్టి నీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మత్స్యకారుల్లో నీ పట్ల, నీ నాయకుల పట్ల, మీరు చేసినటువంటి పట్ల పోలీసులు, మీ కుమారులు పుల్లు రవీంద్ర, అదేవిధంగా బేదా మస్తానరావు అందరూ కలిసి
వాళ్ళు ఆ బోటు దొంగతనంగా తరలిస్తే పోలీసుల అదుపులో ఉన్నటువంటి పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోటును తరలిస్తే ఈ లోపల ఇదో చర్యలు లేవు. ఇప్పటివరకు చర్య కాకుండా మరలా దాన్ని సమర్థించుకునేటువంటి విధంగా నువ్వు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వేట మస్తాలకు సంబంధించి ఆ పోల్ శెట్టికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆ ఓడర్ అశోక్కి సంబంధించినటువంటి మొత్తం వాటికి సంబంధించినటువంటి కాల్ డేటా అంతా పెట్టినా సరే దాని మీద ఎక్కడ కేసు నమోదు చేయడం కానీ బోటు పట్టుకొచ్చినటువంటి కేసు నమోదు అయింది. బోటు దొంగతనంగా తరలి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏదో కొంతమంది పోలీసు ఆఫీసర్లను మొక్కుబడిగా నేను పంపించేశాను అయిపోయింది అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా దౌర్భాగ్యమైనటువంటి విషయం. నిన్ను మత్స్యకారులు వెనక్కి క్షమించనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. కాబట్టి ఏదైనా వీటికి సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసావా, పోలీసులు సీజ్ చేసినటువంటి దాన్ని తీసుకెళ్తే దాని గురించి లేకుండా ఈరోజు మీరు చెప్పారంతా ఎంత గట్టి తప్పి మాట్లాడుతున్నావు చంద్రబాబు, చెప్పుకునే దానికి ఏమీ లేక వచ్చి 2 ఏళ్లలో నువ్వేమి చేసావో చెప్పుకోలేక, కాబట్టి నేను ఇది చేశానని చెప్పుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన హయాంలో అది జరిగింది ఇది జరిగిందని చెప్పి ఏదో లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు అబండాలు వేయడం తప్ప పూర్తిగా పరిపాలనలో విఫలమయ్యావు. కాబట్టి నీ విఫలమైనటువంటి నీ చేసినటువంటి ఆ విఫల పాలన ఏదైతే ఉందో అది ప్రజల్లో చర్చ జరగకూడదు. కాబట్టి దాన్ని అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దుష్ప్రచారం చెప్పడం చేయడం తప్ప నువ్వు ఏ రోజైనా చెప్పాలనుకుంటే ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడటం లేదే, నువ్వు చేయలేదు. కాబట్టి దాని మీద చర్చ జరగకూడదు అని చెప్పి అదేవిధంగా హాస్టల్కి సంబంధించినటువంటి ఖర్చుల విషయం, రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం గురించి, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర గురించి, రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమా గురించి, రైతులకు సంబంధించినటువంటి 0 వడ్డీ పంట రుణాల గురించి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించినటువంటి పావలా వడ్డీ రుణాల గురించి, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి, నిరుద్యోగాలకు నువ్వు ప్రకటించినటువంటి నిరుద్యోగ వృత్తి దగ్గర నుంచి, ఆడబిడ్డలు నెలకు 15,000 సంవత్సరానికి 18,000 అన్నటువంటి ఆడబిడ్డ నిధి విషయాల గురించి, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పి నువ్వు చెప్పినటువంటి హామీల గురించి ఎక్కడన్నా వీళ్ళు మాట్లాడుకుంటారేమో, చర్చకు వస్తుందేమో, అవి చర్చకు రాకుండా ఉండాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. కాబట్టి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టి ఈరోజు రకరకాలుగా ఏదో ఒక విధంగా దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప నీ ఆలోచన విధానం అంతా కూడా ఏ విధంగా ఉంది అంటే ఒక కుట్ర ఉంది. ఏదో ఒకటి నువ్వు మాట్లాడాలా, గాఢమైనటువంటి వ్యాఖ్య చేయాలా, దాని మీద నీ అనుకూల మీడియాలో కథలుగా రాయాలా, దానికి ఎవరన్నా పాపం అన్యాయంగా వీళ్ళు మాట్లాడడం అనేటువంటిది ఎవరన్నా స్పందిస్తే నీ అనుకూల మీడియాతో వాళ్ళని ఎండగట్టించాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, ఆ తర్వాత వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా, వాళ్ళ వేధింపులు గురిచేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నావు తప్ప ఎక్కడైనా నువ్వు చేసినటువంటి పని డైవర్షన్ పాలిటిక్స్ లేకుండా నువ్వు ఏ రోజైనా చేసావా? కాబట్టి నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని అంటే ఈరోజు మనం చూస్తే ఏదో ఒక విధంగా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి పాపం చెప్పాడు చంద్రబాబు ఈరోజు ఏం చెప్పాడంటే రాష్ట్రం మీద చంద్రబాబు గొడవలు వేయడం చెప్పాలి. గొడవల పార్టీ 5 రకరకాలని చెప్పాడు. కాదు, గొడ్డలు వేటు వేసేది ఎవరో కాదు. ఈ రాష్ట్రం మీద గొడ్డలు వేటు వేస్తున్నది ఎవరు అంటే చంద్రబాబు. నీ ప్రభుత్వ వైఫల్యాలు, నువ్వు అమలు చేయలేకపోయినటువంటి హామీలు, వాటి మీద చర్చ జరగకూడదు. కాబట్టి ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలా, ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు నువ్వు దానిని గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నావు. గొడ్డల పార్టీ కాదు, నేను గతంలో చెప్పాను, గుణపం పార్టీ. నువ్వు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద గుణపంతో పొడుస్తున్నావు. ఈ రాష్ట్రం మీద చంద్రబాబు గుణపంపై దాడి చేస్తున్నాడు. కాబట్టి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఏ రోజైతే ఎన్టీఆర్కి గుణపంతో వెన్నుపోటు పొడిచావో ఆ రోజు నుంచే నీ రాక్షస పాలన ప్రారంభమైంది. దొంగ అన్నట్టుగా నువ్వు వచ్చినటువంటి ఈ రోజు నువ్వు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫేక్ పార్టీ, అసలు పార్టీ ఎన్టీ రామారావు గారితో పోయింది. ఎన్టీ రామారావు గారికి మాది గొడవల పార్టీ కాదు, మీది గుణపం పార్టీ. ఎన్టీ రామారావు గుణపంతో వెన్నుపోటు పొడిచి ప్రారంభించినటువంటి నీ ఫేక్ పార్టీ దగ్గర నుంచి, నువ్వు పుట్టినటువంటి ఆ ఫేక్ పార్టీలో ఫేక్ హామీల దగ్గర నుంచి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫేక్ హామీలతో చేతులు చేసిన చందాన్ని గురించి, మీరు మాట్లాడేటువంటి ఫేక్ మాటల గురించి ఈరోజు గురువింద సామెత గుర్తుకొస్తుంది తప్ప దొంగ అన్నట్టుగా నువ్వు ఎవరుస్తున్నా తప్ప మరొకటి కాదు. కాబట్టి నీ బ్రతుకంతా చంద్రబాబు బ్రతుకంతా డైవర్షన్ పాలిటిక్స్. అందుకనే ఎక్కడన్నా మీకు చూడండి, రాబోయే 2 రోజుల్లో టేక్ డైవర్షన్ అని చెప్పి ఒక బోర్డు పెడతారు రోడ్డు మీద. దానికి బదులు టేక్ డైవర్షన్ అని చెప్పి చంద్రబాబు బోర్డు పెడితే, చంద్రబాబు ముఖం పెడితే డైవర్షన్ తీసుకోమని అర్థం. కాబట్టి రాబోయే రోజుల్లో డైవర్షన్ కి ఒక సింబల్ గా నిలిచేటువంటి పరిస్థితి నీకు తయారైంది, నీకు దాపురించింది. చంద్రబాబు నాయుడు ముఖం ఉందంటే టేక్ డైవర్షన్ అన్నట్టుగా. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చేయలేక, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక, నిరంతరమైనటువంటి ఆరోపణలు చేస్తూ విషపు రాజకీయ ఎత్తుగడలతో నువ్వు సాధించింది ఏంటంటే ఏమీ లేదు, శూన్యం.
ప్రజలను మోసం చేయడం, నువ్వు దండుకోవడం, కోట్లాది రూపాయలు దండుకోవడం, దాంతో నువ్వు ఓగబాధ్యాలు అనుభవించడం తప్ప. కాబట్టి నీ వైఫల్యాలను తప్పించుకోవడానికి డైవర్షన్ డ్రామాలు ఆపెట్టి నువ్వు చెప్పినట్టుగా చంద్రబాబు మీ పార్టీ మా పార్టీ ఒకటి కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? వైస్రాయ్ హోటల్లో. వెన్నుపోటు, దగ, వంచన, మోసము, ఓ దారుణమైనటువంటి వాటితో పుట్టినటువంటి పార్టీ మీ పార్టీ. మా పార్టీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ. అందుకే ఒక మోసంతో, కుట్రతో, దగాతో, నయ వంచనతో, వెన్నుపోటుతో పుట్టినటువంటి పార్టీ మీది. ఒక ఆలోచనతో, ఒక బలమైనటువంటి ఆశయ సాధన కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ పార్టీ మా పార్టీ ఇప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే మంచిది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడిని చూస్తే సాగర్ డిఫెన్స్ విషయంలో ఏం మాట్లాడకుండా, బోట్ల దొంగతనం గురించి ఏం మాట్లాడకుండా, మత్స్యకారులకు సంబంధించినటువంటి వారి వ్యతల గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కోతల రాయుడు, గుర్తుంచుకో. రేపు ఏ రోజు ఎన్నికలున్నా సరే మత్స్యకారులు మీకు వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కోతల రాయుడు చంద్రబాబుకి వాతలు పెట్టడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నీ మాటలని విన్నారు. సాగర్ డిఫెన్స్ లో నువ్వు మాట్లాడినటువంటి విధానం చూశారు. ఎక్కడా కూడా ఈరోజు బోట్ల దొంగతనాన్ని గురించి మాట్లాడకుండా ఈరోజు ఎంతో ఆశతో సాగర్ డిఫెన్స్ ప్రైవేటీకరణ రద్దు చేస్తావు, బోట్ల దొంగతనానికి సంబంధించి కేసులు నమోదు చేసి వాటి మీద చర్యలు తీసుకుంటాం అనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇస్తామని చెప్పి వాళ్ళు వస్తే వచ్చినటువంటి నీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కూడా నీకు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీ వయస్సు, మీ హోదా గుర్తుంచుకో. పిచ్చి మాటలు, విమర్శలు మానుకుంటే మంచిదని చెప్పి నీకు తెలియజేస్తూ మీకు మరలా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చినటువంటి విషయంలో మత్స్యకారుల యొక్క మనోభావాలు గాయపడ్డాయి, దెబ్బతీసేటువంటి వ్యవహరించారు. కాబట్టి మత్స్యకార సమాజం చంద్రబాబు నాయుడిని క్షమించదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టం